ఇప్పుడు ఇది ఎందుకు నాన్న? ఎందుకో చెప్తా కదా ఇదే. అది కదన్నా, పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా. అందుకే అందుకే ముందు ఇదే చెప్తా. అదే ఆ పబ్లిక్ లో నన్ను ఎంత వెయ్యరా, నువ్వు వెయ్యరా నాన్న. ఏడా నేను చేదుగా ఉంది. ఫోన్ ఫోన్ బాగుంటుంది, ముందు ఇది తిను. నువ్వు వెళ్ళి చికెన్ పడరా. ఓ పబ్లిక్ శాంతి ముందు ఇది వెయ్యరా చెప్తాను. అది నాన్నోయ్ అంత చేదు లేదు, కొంచెం రుచిగానే ఉంది. అట్టగా ఉంటుందిరా, పోను పోను ఇంకా బాగుంటుంది. వెయ్యి ముందు చెప్తా. అది కాదు నాన్న, పబ్లిక్ లో శాంతి. ఏంట్రా పబ్లిక్ లో శాంతి? పబ్లిక్ లో శాంతి ఆ శాంతి విషయం తేల్చడానికే కదా ఈ మందు. ఒకసారి ఇలాగ మేము పబ్లిక్ లో గొడవ చేస్తే 2 పెగ్గలు వేసుకుని ఇచ్చా, మళ్ళీ చిక్కురు మళ్ళా. నువ్వు మా అమ్మను కొట్టావా? నేను ఇప్పుడు నేను కొట్టాను. సారీ కావాలి, కొట్టలేదు. ఇది కొట్టించింది. ఈ స్పీడ్ కావాలి నాకు, ఈ స్పీడ్ కావాలి. అది అది నేను శాంతిని ఎరగొట్టేసి పబ్లిక్ నాన్న. ఏంటి నాన్న? ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నేను నిన్ను కొట్టలేంట్రా, నువ్వే నన్ను కొట్టావు. నేను నిన్ను అంతేనా? అంతే. అయితే దాని ఇప్పుడే పిలు. శాంతి నేను శాంతి బాబు. ఓహో వస్తుందా? నేను దీని మోహన్ చూడను. ఆటగా మనం శాంతి కొంచెం అటు తిరుగమ్మా. పబ్లిక్ నన్ను అవమానించండి. ఏంటన్నా నువ్వు అమ్మను కొట్టావా? కొట్టలేదా? కొట్టలేదు. చంపేస్తాను నేను, దీన్ని ఎర్రగొడతా. ఎర్రగొట్టే అయ్యగారు, మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చేసారు. బాబు ఏంటండి ఇప్పుడు ఏంటన్నా? మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి. తప్పలేదు కదా? తప్పలేదు కదా? తప్పలేదు కదండి. ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు. మొన్న అల్లుడు గారు వచ్చారంటే పీకారు, ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు. ఈ షిఫ్టింగ్ లీలండి ప్రభు. ఏంట్రా ఇది? నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా? వెళ్ళరా, వెళ్ళి నా పెళ్ళని పిల్ల. అలాగే తర్వాత చూసుకుంటా. బాబు అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు రండి. ఎవరంటా నువ్వు పిలుస్తున్నావు? మీ భార్య గారినండి. నా భార్యను నువ్వు పిలిచేస్తావా? మీరు పిలవమన్నారు కదండి. అంత గొప్ప నువ్వు? అల్లుడు ముందే నువ్వు లుంగి కడతావేంట్రా? అంటే నైట్ డ్యూటీ కదండి. వెళ్ళాలా? ఇంటి పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నానా మాటలు అంటావే? నేనే మీ బాబు కూడా మంది తీసుకొచ్చానా? మా ఓన్ బాబు కూడా మంది తాగాను. అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పులేదు గాని, నేను పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప. ఇదిగో నువ్వు చేసిన తప్పుకి లెంపలు వేసుకుని గుంజులు తీరే. నువ్వు నన్ను ముట్టుకున్నావా? యూ టచ్ మీ హియర్. అసలు నిన్న అనాలి. బంగారు లాంటి నా పిల్లలకి తప్పుడు మాట చెప్పిద్దా అని మనసు పాడు చేసేందుకు అత్తగారిని కొడతావా ఏంటి? నీకేమైనా డౌటా? కొట్టు చూద్దాం. కొట్టు. తాగేసిన మైకంలో దైవలాంటి అత్తలు కొట్టేశాను. నన్ను క్షమించేంత వరకు నేను గుండె వేసి లేదు. ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు ఏంటో వివరాలు కనుక్కునరా? ఒట్టి వివరాలే కదమ్మా,
అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో. ఈ కార్ ఆదుత్రావు గారి డెలివరీ. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమిటది? మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట. ఆ అమ్మాయి ఎవరు, పేరేంటి, ఊరేంటి, విజయబాబు గారి గదిలోకి అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది, లోపల నుంచి బయటికి ఎన్నిసార్లు వస్తుంది, విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, ఇంకా ఏమైనా ఉందా, ఆ తదితర వివరాలు నాకు కావాలి. జస్ట్ మినిట్. వీడేంటి జస్ట్ మినిట్ అని నాస్టేలో లోపలికి వెళ్తున్నాడు? ఇదేంటి కారా విమానమా పైకి వెళ్ళాడుతుందండి? టైటానిక్. వీడేంటి నా టైప్ లో నమస్కారం చేస్తున్నాడు? ఏరా, మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా? ఆమె అతిలోక సుందరి, భూలోక పందిరే నీకు తెలియాలా? ఏరా, ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని, వంపు సొప్పుల నడుమని, దిగి దిగేనమనే కళ్ళని, లుక్కు రుక్కు రుక్కు రుక్కోని నీకు చెప్పాలరా? అమ్మో, అత్తం నేను కొట్టినట్టే కొట్టావు. ఈ పట్లని నీకెవరు నేర్పారు బాబు? నేనే. నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు. శిష్యులారా, ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నేను వాడిని కొట్టడానికి, వాడు నన్ను కొట్టడానికి. మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాలి. నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా. ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను. ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు, టైటానిక్. వచ్చారా? అల్లుడి గారి ఆఫీస్ లో ఆ టైపిస్ట్ పిల్లని 4 దులిపొచ్చారా? 4 ఏమిటి, 44 దులిపించుకొచ్చా. అదేమిటేంటి, నీ పెళ్ళానికి లేకపోయినా నీకైనా బుద్ధి లేదా అని చీవాట్లో పెట్టింది ఆ పిల్ల. మీ అల్లుడు చాలా మంచివాడు, అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఎంత గడ్డి పెట్టింది. చూడు, నీకెలాగూ జీవితంలో ముద్దు ముచ్చట లేదు. మొగుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇదిగో, చిలకా గోరింకల్లా పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాలు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని వెళ్ళి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరు. నీ కూతురు కాపురం బాగుపడుతుంది. లేకపోతే దాని బతుకు కూడా నాలాగే నవల్ల పాలవుతుంది అన్నాడా సరళ తండ్రి ఈ నవల్లో? కాదు, శాంతి తండ్రి, నీ మొగుడు నిజంగా నిర్భయంగా. ఏమైందమ్మా? ఎత్తుకుపోవడం ఏంటమ్మా? వండి తెచ్చుకున్న కూడు ఎవరో ఎత్తుకుపోయినట్టు పిల్లాన్ని ఎత్తుకుపోవడం ఏంటి? సరే, ఈ డోర్ ది గదిలో ఇక్కడే వెతుకుంటే పిల్లాడు ఎక్కడ దొరుకుతాడు? ఇదిగో, ఒకవేళ పిల్లవాడు పారిపోయాడేమో. అప్పుడే పుట్టిన పిల్లాడు ఎలా పారిపోతాడండి? అబ్బో, పారిపోవడం కదయ్యా, ఎవడో ఎత్తుకుపోయి ఉంటాడు. రియలైజేషన్, అమ్మాయిలో మార్పు వచ్చింది. అనిత, మీ ఫ్రెండ్షిప్ ని అపార్థం చేసుకున్నాను. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏమిటో నాకు ఇప్పుడే అర్థమైంది. తీసుకోండి. నాన్న, హరిగారంటే ఎమోషన్ ఆపుకోలేక ఏడుస్తుంటాడు, ఆ అర్థం ఉంది. నువ్వెందుకు నాన్న ఏడుస్తున్నావు? ఈ శుభ సమయంలో మీ అమ్మ కూడా ఉంటే. అవును, గుర్తొచ్చింది. నువ్వు మా అమ్మను కొట్టావా? కొట్టలేదు. ఏలే, నువ్వే మగాడివి. కొట్టాను. ఏడి, నువ్వు మా అమ్మను కొట్టావా? నిన్ను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.